హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. ఒక 2 days నుంచి నేను రివ్యూ చెప్పట్లేదు బిగ్ బాస్వి, ఎందుకంటే చూస్తున్నాను ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చాలా చాలా జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా పిఆర్ చాలా తెలివైన వాళ్ళు. ఎలాంటి తెలివైన వాళ్ళు అంటే వాటి కోసం చెప్తా. పిఆర్ ఎందుకు తెలివైన వాళ్ళు అనేది నేను చెప్తాను. సో వాట్ ఎవర్ పక్కన పెడితే ఫస్ట్ అది లాస్ట్లో చెప్తాం. ఇంకో కొద్ది పిఆర్ కోసం గట్టిగా చెప్తా. ప్రేరణ కోసం చాలా బ్యాడ్గా పబ్లిక్లోకి తీసుకెళ్ళడం, కొన్ని మంచి జరిగిన విషయాలను కూడా బిగ్ బాస్ ఎడిటింగ్ టీంలో కూర్చున్న వాళ్ళు కూడా తేడాగా బిహేవ్ చేస్తున్నారు అని క్లారిటీగా వచ్చింది. ఎడిటర్లు కూడా అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఒక ఎడిటర్ టీమింగ్ ఒకటి ఉంటుంది, వాళ్ళతో వీళ్ళు ఇంటరాక్షన్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఒక డీలు, పలానా వ్యక్తిని మాకు పాజిటివ్గా చేస్తే మీకు ఉంటుంది, పలానా వ్యక్తిని నెగిటివ్గా చేయండి, ఇది డీలు. అసలు ఇది ఎందుకు డీల్ అవుతుంది, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి అని మీరు చాలామందికి డౌట్ ఉండొచ్చు. అసలు లైవ్లో మనకి ఒకటి ఎపిసోడ్లో వచ్చింది మనకి తెలియాలి, లేదు అనుకుంటే హాట్స్టార్లో వచ్చిన లైవ్లో ఉన్న విషయాలు మనకు తెలియాలి. కానీ హాట్స్టార్లో వచ్చిన లైవ్ కంటే ముందు కూడా ఇంకా లైవ్లో రాని విషయాలు కూడా చాలామంది రివ్యూవర్స్కి తెలుస్తుంది. ఎలా లైవ్లో చూపించాలి. సరే, మీరు అందరూ చాలామంది లైవ్లో చూడరు కాబట్టి సో లైవ్లో చూసి చెప్తున్నారా అనుకుందాం. అసలు లైవ్లో కూడా ఇంకా టెలికాస్ట్ కాని విషయాలు రివ్యూవర్స్కి తెలుస్తున్నాయి. అంటే అక్కడ అర్థం ఏంటంటే బిగ్ బాస్ టీంలో ఉన్న వాళ్ళతో వీళ్ళు ఇంటరాక్షన్ అవుతున్నారు. బిగ్ బాస్ టీంలో అక్కడ ఎవరో కొంతమందితో పిఆర్ టీం ముందే డీల్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి అక్కడ జరిగే విషయాన్ని వీళ్ళకి చెప్తూ దాన్ని వీళ్ళు పిఆర్ అండర్లో ఎవరైతే రివ్యూవర్స్ ఉన్నారో, ఎవరైతే ఛానల్స్ ఉన్నాయో వాళ్ళ అండర్లో తీసుకొని ఈ విషయాన్ని చెప్తే వాళ్ళు మనకి పోర్ట్రేట్ చేస్తున్నారు, చెప్తున్నారు బయటికి. అసలు బిగ్ బాస్ అనే ఒక ఇంత మంచి షోని చేతకాని సవట దద్దమ్మల లాంటి టీం అక్కడ ఉండడం వలన ఇప్పుడు ప్రేరణ అది ఆయన రావట్లేదని కటౌట్ పంపించారు. లైవ్లో ఆయన వచ్చింది చూపించారు. నెక్స్ట్ డే వచ్చే చూపించే ఎపిసోడ్ లైవ్లో చూపించారు. అంటే ఎంత తెలివి తక్కువ సన్నాసులు బిగ్ బాస్లో అక్కడ ఎదురులో కూర్చున్నారా, లేకపోతే బుర్రా బుద్ధి లేని వాళ్ళని ఈ బిగ్ బాస్ వాళ్ళు టీం వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారనేది నాకు తెలియదు. వచ్చే ఎపిసోడ్లో రేపు రావాల్సిన ఎపిసోడు, ఇంకా ఇక్కడ కటౌట్స్తో ఆపేసిన ఎపిసోడు రేపు వస్తే, లేదు కటౌట్ కాదు వాళ్ళ ఆయన కూడా వచ్చాడంటే యావత్తు తెలుగు వాళ్ళందరూ టీవీలు చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కానీ మీరు లైవ్లో ఇచ్చేసి ఆల్రెడీ లైవ్లో ఉన్న అది క్లిప్పులు తీసేసి ఇన్స్టాలో వచ్చేసి అలాగే రివ్యూవర్స్ చెప్పేసి ఇవన్నీ చేస్తే మరి దాంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముంది? ఒకటి అలా చేస్తున్నారు, రెండోది ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఏంటని బయటికి చెప్పేస్తున్నారు. అది లైవ్లో రావట్లేదు, ఎపిసోడ్లో రావట్లేదు, ముందే రివ్యూవర్స్ తెలిసిపోతుంది. ఇది అక్కడ జరుగుతుంది. మన దోష విషయంలో కూడా ప్రేరణకి ఎవరు టేస్టీ తేజ అడిగిన విషయంలో అది ఇప్పుడు ఒక వీడియో నాకు వచ్చింది. నిజంగా చెప్పాలంటే ప్రేరణ ఫ్యాన్ గర్ల్ నాకు పంపించింది ఇన్స్టాలో, ఒకసారి చూడండి వీడియో అని. చాలా 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 పద్ధతిగా ప్రేరణ టేస్టీ తేజకి చెప్పింది. ఆ వీడియోలో ఫ్యాన్ గర్ల్ ప్రేరణ ఫ్యాన్ గర్ల్ అని ఇన్స్టాలో ఉంటుంది, ఒకసారి చూడండి. చాలా పద్ధతిగా, అంటే మ్యాక్సిమం అందరికీ అయిపోయి అంటే నీది ఎలాగా అయిపోయింది కదా, వాళ్ళందరినీ ఇచ్చేస్తాను, ఇచ్చిన తర్వాత ఫైనల్గా నీకు వేస్తాను, మళ్ళీ నువ్వు తీసుకుందువు కానీ అని చాలా పద్ధతిగా చెప్పింది. అందరికీ 2 days రావాలి కదా, వాళ్ళు అయిపోయిన తర్వాత అంటే ఎంత బాగా చెప్పిందంటే అసలు దాన్ని ఇంకొకలాగా తేజ క్రియేట్ చేసి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? తేజ కూడా చాలా గేమ్ ప్లే చేశాడు. గుడ్డు అనేది ఆ రోజు తీసుకెళ్ళి వేసేయడం వలన తేజకి నష్టం జరగలేదు, లాభం జరిగింది. ఇద్దరు డిస్కషన్లో తేజ గుడ్ వేసి ఉంటే ఈరోజు ఎలిమినేట్ అయ్యేవాడు తేజ. కానీ గుడ్డు అలాగ వేసేయడం, ఎస్మి వెళ్ళి గుడ్డు వేసేయడం, తర్వాత నాగార్జున గారు వచ్చి మీకు ఫ్యామిలీ రాదు, ఇది మీకు పనిష్మెంటు అని చెప్పడంతో వచ్చిన ప్రతి ఒక్కరూ వస్తుంటే ఏడడం మొదలుపెట్టాడు. ఆ సింపతితో తేజకి ఓట్లు వేశారు. సో గుడ్డు వలన ఆయన నష్టపోలేదు, ఇంటికి వెళ్ళిపోకుండా ఉంచేశారు. ఆ రేంజ్లో ఓట్లు, ఆ రేంజ్లో సింపతి, పైగా మళ్ళీ ఫ్యామిలీని పంపించారు. సో ఇక్కడ తేజకి ఏం బొక్క పడలేదు.
ఈయన తేజ అబద్ధం ఆడి ఇలాగ అంది, ఇలాగంటే ఎలాగవుతుంది, ఏదో పెద్ద రూల్ లాగా ఆకలి వేసినప్పుడు నాకు ఆకలి వేస్తుంది కదా అనే టైప్లో ఇంకోటి నేను అడిగితే ఇవ్వకుండా వాళ్ళకి అయిన తర్వాత ఇస్తానని చెప్పింది, నేను బాధపడ్డానని చెప్పాడు. అక్కడ ఏం జరిగింది, అక్కడ అలా చెప్పిన తర్వాత నిఖిల్కి అడిగాడు, నిఖిల్ నువ్వు తినలేదు కదా, నువ్వు తీసేసుకో అంటే, నేను ఇప్పుడు తిన్ను, తేజకి ఇచ్చే, అవునా సరే అని చెప్పి ఇంకా తేజకి ఇచ్చేసింది, ఆ దోశ తేజకే వేసింది. అక్కడ అంత బాగా జరిగిందని ఎలాగ చెప్పేశారంటే బయటికి ఎడిట్ చేసి అసలు మ్యాటర్ వదిలేసి పనికిమాలిన మ్యాటర్ యూట్యూబ్ మనకి ఛానల్లో ఎపిసోడ్లో చూపించేసి ప్రేరణను బ్యాడ్ చేయడానికి చాలా వరకు ఎందుకు నాకు అర్థం కాదు. అక్కడ ఎవరు నిజాయితీగా గెలుస్తారో వాళ్ళని గెలిపించండి. మీకు నచ్చే వాళ్ళు గెలవాలని చెప్పి గెలుస్తున్న వాళ్ళు రేసులో ఉన్న వాళ్ళని బ్యాడ్ చేసేసి మీరు వేరే వాళ్ళని గెలిపించాలనుకునేటప్పుడు ముందు చెప్పేశాడు, పలానా వ్యక్తి మేము గెలిపించాలనుకుంటాం, వాళ్ళే గెలుపు, మిగతాదంతా సరదాగా చూడండి అంటే, ఎలాగ గేమ్ షోలో టీవీలో వస్తుంటాయి గేమ్ షోలో అలాగే సరదాగా చూసిన వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే లేదు. నిజంగా అమ్మాయి అలా బిహేవ్ చేస్తే అవి వేయండి. అసలు వదిలేస్తున్నారు. అమ్మాయి ఏం చేసిందో అది చూపించట్లేదు, ఎవడో ఏదో మాట్లాడుకున్నది అక్కడ చూపిస్తున్నారు, అదే నిజమని చెప్పేసి వీళ్ళేమో దాన్ని హైప్ చేసి మొత్తం తోస్తున్నారు. ఇది జరుగుతుంది. నాకు రివ్యూస్ చెప్పడానికి చిరాకు ఎందుకు వేసిందంటే ఎవ్రీ టైం కూడా ఎవరైతే రేసులో బాగా ఆడతారో వాళ్ళని బ్యాడ్ చేయడం అనేది బిగ్ బాస్ చేస్తుంటారు, రివ్యూవర్ చేస్తుంటారు, పిఆర్ టీం చేస్తుంటారు. నాకు నాకు చాలా చిరాకు వేస్తుంది. ఇప్పుడు గెలవకపోయినోడు కోసం హైప్ చేయడము అదేం సరదా మీకు నాకు అర్థం కాదు. రేసులో ఉన్న వాళ్ళని డౌన్ చేయడం ఇదేం సరదా కూడా నాకు అర్థం కావట్లేదు. నీతి నిజాయితీ అనేది బొత్తిగా మీకు లేదబ్బా. ప్రపంచంలో ఎవరికి ఉందో లేదో తప్ప మీరు నిజంగా అడ్డమైన గడ్డి తినే రేంజ్లో మీరు పనిచేస్తున్నారు. అక్కడున్న బిగ్ బాస్ టీము, ఎడిటర్లు, బయట ఉన్న పిఆర్ టీం అన్నీ కూడా ఎంత దౌర్భాగ్యం అనేదంటే టాప్ 5 రేసులో కూడా లేకుండా పిఆర్ టీము విష్ణుకి వచ్చిన వాళ్ళని, నబీల్కి వచ్చిన వాళ్ళని, దాన్ని రోహిణికి వచ్చిన వాళ్ళని పక్కన పెడితే నబీల్కి వచ్చిన వాళ్ళు, నబీల్కి పిఆర్ ఉన్నాడని నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, విష్ణుకి పిఆర్ ఉన్నాడని కూడా నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. వీళ్ళిద్దరికీ కూడా పిఆర్ ఒకడే. చాలా జాగ్రత్త పడుతూ టాప్ 5లో ప్రేరణ పేరు లేకుండా చేశారు. వాళ్ళిద్దరికి వచ్చిన టాప్ 5లో పేరు పెట్టలేదు. అంతగా పిఆర్ అక్కడ పనిచేస్తుంది, అంతలా మామూలుగా కాదు. నాకు తెలిసి రోహిణి విషయంలో పిఆర్ ఉండకపోయినా పిఆర్ ఉన్నాడు. ఎందుకంటే వైల్డ్ కార్డులో వచ్చిన ప్రతి ఒక్కరికి పిఆర్ ఉన్నారు. అది నాకు ముందు వైల్డ్ కార్డుకి వాళ్ళు వెళ్ళక ముందే నాకు తెలిసి ఆ విషయము. ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది తెలియదు, కానీ పిఆర్ అయితే ఉన్నారు. సో పిఆర్ చాలా జాగ్రత్త పడుతూ ప్రేరణ పేరుని అక్కడ పెట్టకుండా మిగతా వాళ్ళని పెడుతుంది. ఎందుకంటే ప్రేరణ పేరుని పెడితే ప్రేరణ ఆల్రెడీ పాజిటివ్లో ఉంది, అమ్మాయి విన్నర్ అయితే మిగతా వాళ్ళు మీకు బొక్క పడుతుంది. అసలు ప్రేరణ ఈ రేసులోనే లేదు, ఊరికినే ఏదో రివ్యూస్ అలా చెప్తున్నారు, ఊరికినే కొంతమంది ఏదో ప్రేరణ విన్నర్ అయిపోతుందని చెప్పేస్తున్నారు. సో ప్రేరణకి ఏమీ లేదు అన్నట్టు క్రియేట్ చేయడం కోసం ప్రేరణని అక్కడ చూసి డౌన్ఫాల్ అయినట్టు, అరే నాకు అంటే బయట టాప్ 5లో కూడా నేను లేనా, సరిగ్గా ఆడట్లేదా అనే ఫీలింగ్తో అమ్మాయి కృంగిపోవాలని ఇంత ఎదవతేటలు ప్లాన్ చేశారు. ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ ఏమో పెద్ద కోట్లు అంటే ఒక స్టార్ కోట్లు పెట్టి ఒక ఛానల్, లక్షల శాలరీస్ ఇచ్చే ఒక ఎంప్లాయీస్, వాళ్ళందరూ ఏంటంటే బిగ్ బాస్లో ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళతో ఆడిపిస్తున్నాము, మేము చెప్పింది మేము ఎడిట్ చేసిందే కరెక్టు, దాన్ని బట్టే జనాలు ఇదవుతున్నారు అని వాళ్ళు అనుకుంటారు. కానీ నాకు తెలిసి పిచ్చనా కొడుకులు వాళ్ళంత అవులాగా నాకు తెలిసి గొర్రెలు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు మేము ఆడిస్తున్నాం అనుకుంటారు. కాదు పిఆర్ టీమే వాళ్ళని ఆడిస్తుంది, జనాలను ఆడిస్తుంది. నిజంగా హ్యాట్సాప్ అబ్బా పిఆర్ టీంకి. ఎంతమంది గొర్రెలు ఉంటారు, మనం ఏం చెప్పితే అదే అని మనం ఎలా చేస్తే అలాగా, ఎలాగ తిమ్మిరి బమ్మిరి చేస్తే జనాలు నమ్ముతారు. ఓడిపోయినంటే మనం ఎవరికైతే సపోర్ట్ చేయాలనో వాడిని హైప్ చేయాలంటే ఈ మిగతా వాళ్ళని తొక్కాలి. ఏ విధంగా తొక్కాలి, ప్రజల్ని గొర్రెల్ని ఎలా చేయాలి, గొర్రెల్ని చేసి మనం చెప్పిందే కరెక్ట్ అనుకుని ఓట్లు ఎలాగ వేయించాలి అనేది చాలా క్లారిటీగా ఉన్న పిఆర్ టీం దగ్గర వాళ్ళ గోటికి కూడా మా ఛానల్లో పనిచేస్తున్న బిగ్ బాస్ టీం పనికి రాదు. ఇది బిగ్ బాస్ టీం ఎవరైనా వీడియో చూస్తే, లేదు మీకు తెలిసినోడు ఎవడైనా ఈ వీడియో చూసినోడు ఎవడైనా బిగ్ బాస్ టీంలో ఎడిటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎడిటర్లు కానీ డైరెక్టర్లు కానీ ఉంటే ఈ షేర్ చేసి వీడియో చూడమని చెప్పండి. లక్షలు తీసుకున్న తెలివి తక్కువ దద్దమ్మలు ఎక్కడైనా ఉన్నారంటే బిగ్ బాస్ టీంలో ఎడిటర్స్, అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్న డైరెక్టర్లు. లేదు అనుకుంటే వాళ్ళు బయట పిఆర్తో టైఅప్ అయ్యి అక్కడికి వెళ్ళిన వాళ్ళతో డబ్బులు డీల్ చేసుకొని వాళ్ళకి ఇచ్చే శాలరీ సరిపోవట్లేదని ఇలా డీల్ చేసి తప్పుడుగా
ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, బ్యాడ్ని మాత్రమే ఎవరినైతే విన్నర్లు చేయాలో వాళ్ళకి పాజిటివ్గా చూపించి, ఎవరినైతే తొక్కాలనుకున్నారో వాళ్ళకి నెగిటివ్ చేయాలని చెప్పి ఆ ప్లాన్తో అయితే జరుగుతుందని చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇలాంటి దిక్కుమాలిన కొంతమందికి చెప్తే అది ఒక పెద్ద దిక్కుమాలిన షో, దాన్ని ఎందుకు చూస్తారు, దాని గురించి నా దగ్గర మాట్లాడకండి అని కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకు అంటే అంతా ఫేక్, వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు, నిజాయితీగా ఉంటారు. మనం నిజాయితీగా మాట్లాడి నిజాయితీగా మనం ఎవరికో అనుకుంటాము, వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు. పనికి మన వాళ్ళకి అందరికి అందరం ఎక్కిస్తుంటారు, వాళ్ళు అదో టైప్ అని చెప్పి చాలామంది అంటున్నారు. ఆ బ్యాడ్ ఇంప్రెషన్ నాకు తెలిసి మన ఇండియాలో జరుగుతున్న ఏ బిగ్ బాస్కి వచ్చి ఉండదు, ఒక తెలుగు బిగ్ బాస్కి వచ్చి ఉండదని నేను అనుకుంటున్నాను. తర్వాత కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ అని గొంతులు చించుకొని ఒక బ్యాడ్, అప్పుడేమో అదే స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ అని వాళ్ళ సీరియల్ బ్యాచ్ అని చెప్పి అప్పుడు మాట్లాడి అలాగే నెగిటివ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే కన్నడ బ్యాచ్ అంటారు. నిజానికి చెప్పాలంటే నేను మొదటి నుంచి చెప్తున్నా, ప్రేరణ పుట్టింది హైదరాబాదులో, పెరిగింది తమిళనాడులో, చదువుకుంది కర్ణాటకలో, హై ఎడ్యుకేషన్కి వెళ్ళింది యుఎస్లో, మళ్ళీ వచ్చేసి హైదరాబాద్లోనే వాళ్ళు సెటిల్ అయ్యారు. వాళ్ళ చెల్లి చెప్పి చూశారుగా, తెలంగాణకు అంబాసిడర్ ఏదో దీనికి చేసింది. ఇంతకంటే ఇక్కడ ఎవరు తెలుగు ఎవరు తమిళ అది ఒకసారి చూసుకోండి. తర్వాత నిఖిల్ కూడా తెలుగువాడు కాదు, కన్నడవాడు కాదు, మనోడు తమిళవాడు. ఇక్కడ కన్నడ ఎవరంటే ఎస్మే ఉన్న పృథ్వీ కన్నడ. సరే కన్నడ అయితే మన మరి బాలీవుడ్లో అవుతున్న హిందీ బిగ్ బాస్కి మన హైదరాబాద్ వాడే వెళ్ళాడు, టాప్ 5లో ఉన్నాడు. మరి వాళ్ళ హిందీ వద్దు మనకి హైదరాబాద్ వాడు మనకు వద్దు, ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన అని అనలేదు కదా, టాప్ 5లో పెట్టారు కదా. ఎవడో డబ్బులు తీసుకుని గొర్రెలాగా ఏదో పోర్ట్రేట్ చేస్తే మనం తల్లూపేసి ప్రూవ్ చేసుకుంటారు. అబ్బా ఎవ్రీ టైము మన తెలుగు గొర్రెలు అని మాత్రం ప్రూవ్ చేసుకుంటుంటారు. అది ఏంటో నాకు అర్థం కాదు. కళ్ళకి గట్టినట్టు చూపిస్తున్నా చేయించి మనకు అక్కడ ఎవడో అబద్ధాలనే మనం నిజం అనుకున్నాం, నిజాన్ని మనం ఎప్పుడూ నమ్మము. అంటే అందరు కాదురా, నేను నమ్మలే. ఇప్పుడు చాలామంది గొర్రెలు ఉన్నారు, ఆ గొర్రెలు ఎందుకు అలా గొర్రెల్లాగా ఉంటారో నాకైతే తెలియదు. మారండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి, అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం చెప్తున్నారు. ఫేవరిజం పక్కన పెట్టి ఒకటి చూడండి. ఇది ఒకటి. రెండోది కదా, రెండోది మూడోది నాలుగోది చాలా చెప్పినట్టు ఉన్నాను. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్, ఇంత పనికి మాలిన సీజన్లో కూడా అమ్మాయి విన్నర్ అవ్వకపోతే బిగ్ బాస్ చరిత్రలో తెలుగులో అమ్మాయిలు విన్నర్లు అవ్వరు. ఈ సీజన్ అంత పనికి మాలిన సీజన్, ఈ సీజన్ అంత వీక్ సీజన్ ఇంకొకటి లేదు. ఈ సీజన్లో కూడా అమ్మాయిని విన్నర్గా చేయకపోతే ఇంకా ఏ సీజన్ కూడా అమ్మాయిలు అవ్వరు. ఎస్పెషల్లీ ఈ విషయాన్ని అమ్మాయిలు, బయట ఉన్న అమ్మాయిలే తెలుసుకోవాలి. గీతామాధురికి ఇవ్వాల్సిన ప్లేస్ను ఇవ్వలేదు, శ్రీముఖికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు, అంత టఫ్గా ఉన్నదే ఇవ్వలేదు. సరే ఇప్పుడు వీక్గా ఉందిగా, ఈ సీజనే వీక్గా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బొక్కలు ఉన్నాయిగా. మరి ఆ బొక్కల్లో కూడా నిజంగా చెప్పాలంటే ప్రేరణ, ఇప్పుడు నిఖిల్ని తీసుకుంటే టాస్కులు బాగా ఆడతాడు. అవునయ్యా, మగాడు, బలం ఎక్కువ ఉంటుంది అక్కడ, ఎవరైనా అంతే. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న అమ్మాయిలు ఎవరైతే నిఖిల్కి సపోర్ట్ చేస్తారో, నిఖిల్తో పోరాటం చేస్తే మీరు కూడా ఓడిపోతారు. ఆబ్వియస్లీ మగాడితో అందరూ గట్టిగా హైట్ ఉంది అన్నీ ఉన్నాయి. సో అలా ఓడిపోయినంత మాత్రం అమ్మాయి చేతకంత కాదు కదా. లాస్ట్ వరకు పోరాటం చేస్తుంది, డిఫెన్స్ ఇస్తుంది, పనులు చేస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇన్ని రకాలు చేస్తే మీకు ప్రేరణ మీ అమ్మాయిలకే చాలా మందికి నచ్చట్లే. ఒక అమ్మాయి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే దాన్ని మీరే తొక్కేస్తున్నారు. అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులు. ఈ సీజన్లో కూడా అమ్మాయి కాకపోతే తల కిందలు తపస్సు చేసినా ఇంకా జీవితంలో ఎప్పుడు బిగ్ బాస్లో అమ్మాయి విన్నర్ అవ్వదు. ఇది డ్యామ్ షూరు. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారో లేదో చూడాలి. తర్వాత నబీల్కి స్పై యొక్క ఏదో రివ్యూలో చెప్పింది ఏంటి, పోటీగాడ, ఇది అలాంటి పదమే, ఇది అలాంటి పదాన్నే ఏదో ఒకటి వాడింది. బిల్డప్ బాబాయ్, బిల్డప్ బాబాయ్. ఇప్పుడు 4th ప్లేస్లో రోపు ఇప్పేసి పెట్టినాడు బిల్డప్ బాబాయ్. ఆ తాడు ఎప్పుడే లేకపోతే లాస్ట్ వరకు ఉండిపోయిన గౌతమ్ నీ దృష్టిలో విన్నరు. అది ఎలాగో మరి ఆ స్పై క్యాంప్లో చూసారో, లేకపోతే స్పైలో పనిచేస్తున్నారో, లేకపోతే ఇంకేమైనా జాతకాలు చూసి చెప్పారో నాకు తెలియదు. నబీల్ బిల్డప్ బాబాయ్ ఏంటి, గౌతమ్ విన్నర్ ఏంటి? ఇప్పుడు కూడా చెప్తా, గౌతమ్ ఆ రోజు కూడా ప్రేరణ అన్నట్టు 3 టాస్కులు గేమ్ ఏదైతే గ్రూప్ గేమ్ ఉందో, ఎవరు గౌతము, ప్రేరణ, యస్మిల్ ముగ్గురు ఉన్నప్పుడు గౌతమ్ వలనే వాళ్ళది పోయింది. అప్పుడు మూడు టాస్కులు మనడు పాడుకొట్టాడు. అప్పుడు కూడా తాడు ఇప్పలేకపోయాడు. ఇంతలో మనడు తాడు ముడి విప్పుతున్న టైంలో నిఖిల్ తాడేసి ఆ వెయిట్ని లాగేశాడు. అప్పటికి ఇంక మనడు ఇప్పుతూనే ఉన్నాడు.
అదే థాట్ ఈ రోజు కూడా అలాంటి థాట్ వస్తే లాస్ట్ వరకు మనోడే ఉన్నాడు. ప్రేరణ 5th ప్లేస్లో ఉంది, 4th నబీల్లో ఉన్నాడు. నబీల్ ఏం బిల్డప్ బాబాయ్ అనుకొని స్పై చెప్తుంది. అంటే చూడండి, మనకు ఇప్పుడు దాచేసింది కాదు కదా, అందరు చూస్తుందే కదా. నీ దృష్టిలో 4th ప్లేస్లో ఉన్న నబీని బిల్డప్ బాబాయ్ అంటున్నావు, లాస్ట్ ప్లేస్లో ఉన్న 10వ ప్లేస్లో ఉన్న గౌతమ్ ఏమో నీకు విన్నర్ అంటున్నావు. మరి ఎలా, హౌ? అంటే నువ్వు అంతేరా స్వామి, ఇంకా మరి డీప్గా వెళ్ళకూడదు అలా అంతేలే. అందరికీ నాలెడ్జ్ ఉండాలి కదా, అది నాలెడ్జ్తో కూడుకున్న, నాలెడ్జ్ లేని అమాయకత్వంతో కూడుకున్నదో లేకపోతే ఇంకేమైనా వాళ్ళు పిఆర్గా పెట్టుకోవడం వల్ల అలా చేస్తుందో నాకు తెలియదు. లాస్ట్ సీజన్లో కూడా అలాగే ఒకసారి వీడియోలు చూడండి, అమరకి తెగ తిడుతుంటుంది, లాస్ట్లో అమర్ కరెక్ట్ మేము ముందు అనుకున్నాను కానీ అమరే కరెక్ట్ అనుకుని తర్వాత మాట్లాడింది. సో ఇక్కడ ఆవిడకి నాలెడ్జ్ లేదు అనేది మాత్రం నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పాయింట్ వన్ సైడ్ చూస్తుంది, బేసిక్గా వన్ సైడ్ చూస్తుంది. మొన్న కూడా నేను చెప్పాను కదా, అవినాష్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ నైట్ 2 గంటలప్పుడు పిలిచి చేపిస్తుంది ఏంటి అంటే, 2 గంటలప్పుడే తినేసి అక్కడ బాత కొడుతున్నారు, 2 గంటలప్పుడే ప్రేరణ అక్కడ వాష్ బేషన్ క్లీన్ చేస్తుంది. అదే 2 గంటలప్పుడు అవినాష్ క్లీన్ చేసి వెళ్ళి బాత కొట్టుంటే అయ్యేది. కానీ 2 గంటలప్పుడు పిలుస్తుంది, ఇదేవర్రా బాబు అన్నట్టు ఆ అమ్మాయి ఇది రోజు పెడుతుంది వార్డెన్ లాగా అంటుంది. మరి అప్పుడు లేట్ అయింది, భోజనాలు లేట్ అయ్యాయి కానీ ప్రతి పని లేట్ అవుతుంది. కాబట్టి ఆ లేటు టైమింగ్ అనేది చూసుకోకుండా రోజు ఎప్పుడైతే తిన్న తర్వాత చేస్తారో అదే పని అప్పుడు చెయ్యాలి. ఆ పని ఆ అమ్మాయి చేస్తుంది, మిగతా వాళ్ళందరూ కూర్చొని బాధ కనుకొడతారు. బాధ కనుకొట్టిన వాళ్ళందరూ మీ దృష్టిలో గ్రేట్, పని చేస్తున్న పని చెయ్యమని చెప్పిన ప్రయాణం మీ దృష్టిలో వేస్ట్ అన్నట్టు మీరు మాట్లాడారు. ఇది మీ నాలెడ్జ్. ఏం చేయాలో నాకు అర్థం కాదు. మిమ్మల్ని మార్చడం అనేది ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఎందుకంటే పుట్టినప్పుడే ఇవి కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు. అందులో ఆ జాతర తోయిస్తారు అంతే, ఇంకా అంతమించి ఇంకేం లేదు. అంత క్లియర్ కట్టుగా కనిపిస్తుంది. అవునా, కరెక్టే, అతనిదే తప్పు, ఈ అమ్మాయిది తప్పు కాదు అని అప్పుడు లాస్ట్లో చెప్తారు, అన్ని చేతులు కాలిపోయిన తర్వాత. అలాంటి వీళ్ళు నాలెడ్జ్ తక్కువ ఉన్నా కూడా ఇదే ప్రాబ్లము. దాన్ని మనం ఏం చేయలేము. అది అప్పుడెప్పుడు సంబరం సినిమాలో ఫస్ట్ సీన్లో గోడ ఎక్కి చూసి అమ్మాయి ఏ కలర్ సారీ కట్టుకునేదంటే గ్రీన్ అన్నా అంటాడు, ఒకడేమో ఎల్లో అంటాడు, ఇదేమో గ్రీన్ అంటాడు, లేదన్నా గ్రీన్ అన్నా అంటాడు, అదేమో ఎల్లో అంటాడు. తెలుగులో చెప్పరా అంటే గ్రీన్ అడు పసుపు అన్నా అంటాడు. అంటే గ్రీన్కి పసుపుకి, పసుపుది ఎల్లో అంటారని వాడికి తెలియదు. సో అలా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఏది తప్పు, ఏది రైటో, ఏది కరెక్టో, ఏది రాంగ్, ఏ బొక్క తెలియదు, ఏవో చెప్తారు. ఒక సైడ్ చూసేస్తారు, ఒక సైడ్ చూసి ఓ సూపర్ అనుకుంటారు. రెండో సైడ్ అక్కడ ఏం జరిగింది, ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది, ఈ టైంలో 2 గంటలప్పుడు అమ్మాయి సామాన్ తోముతుంది ఏంటి అంటే ఎందుకు తోముతుంది, ఈ టైంలో వాడికి రమ్మన్నారు 2 గంటలప్పుడు అనేది ఆలోచిస్తున్నారు తప్ప 2 గంటలప్పుడు అక్కడ అమ్మాయి సామాన్ తోముకుంటుంది, కిచెన్ రూమ్లో పని చేస్తుంది, వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని బాతాకాన్ని కొట్టుకుంటున్నారు. 2 గంటలు అయితే వెళ్ళి పడుకోవాలి కానీ బాతాకాన్ని ఎందుకు కొట్టుకుంటున్నారు. సో 2 గంటల వరకు ఎక్కడి వరకు ఉన్నారు అంటే ఇప్పుడే వాళ్ళు భోజనాలు అయ్యాయి. సో ఈరోజు లేట్ అయ్యిందా, ఓకే, భోజనాలు అయిన తర్వాత క్లీన్ చేసి వచ్చి బాతాకాన్ని కొట్టుకోవచ్చు కదా. పోనీ లేట్ అయిందంటే తినేసి వెంటనే వెళ్ళి పడుకోవచ్చు కదా. పడుకోకుండా బాతాకాన్ని కొట్టారంటే అక్కడ మధ్యలో ఏదో జరుగుతుంది అంటే వీళ్ళు టైం పాస్ చేస్తున్నట్టే కదా. సో ఈ టైం పాస్ చేసే బదులుగా అక్కడ వెళ్ళి పని చేసుకుంటే సరిపోయేది కదా. ఆ పని చేయకపోవడం వల్ల ఆ పని చేయడానికి ప్రేరణ పిలిచిందని ప్రేరణను బ్యాడ్ చేశారు. అంటే ఈ టైప్లో ఆలోచిస్తున్నారు మీరు అందరూ. బ్రదర్ ఏం అనుకోకండి, నాకు రివ్యూ చెప్పాలని చిరాకు వేస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగేది కరెక్ట్గా జరిగింది, అక్కడ చెప్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే అక్కడ జరుగుతున్నది చూసి కూడా నెగిటివ్గా మాట్లాడి ఒప్పుని తప్పు అని మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరికీ కౌంటర్లు ఇవ్వాలని నాకు చిరాకు. ఎందుకంటే నేను పిఆర్నే కాదు, నేను చెయ్యను. నేను అప్పుడు చెప్పాను, అమరప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, అంతకు ముందు కూడా నేను పిఆర్ చేయను. నాకు పిఆర్ ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో చేతగానాడు పిఆర్గా ఒప్పుకున్నాను, వాడు అక్కడ ఆడాడు, నేను అడిగి సపోర్ట్ చేయాలా, నా వల్ల కాదు. సో ఇది ఇక్కడ ప్రేరణ, నిజంగా ప్రేరణ ఆడుతుంది, ఇంత బాగా ఆడేస్తుంది అదే నేను ఎప్పుడు అనుకోలేదు. నేను నిజంగా నా దృష్టిలో అప్పుడు శివాజీ గారు అనుకున్నాను అలాగా, ఈసారి విష్ణునే బాగా ఆడుతుందిలే, ఎందుకంటే ఆ అమ్మాయి ఆటలకు కూడా వెళ్తుంది, కబడ్డీ అవి ఆడున్నది, తర్వాత యాంకరింగ్ కొద్దిగా ఫాలోయింగ్ ఉంటుంది, బ్రహ్మాండం చేస్తుంది అనుకున్నా. నిజంగా చెప్పాను. కానీ నేను గేమ్ చూస్తున్న తర్వాత విష్ణు డమ్మీనా, ఇదే అక్కడ జరిగింది. సో ప్రేరణ అన్నింటిలో ఆడుతుంది, లాస్ట్ వరకు పోరాటం చేస్తుంది. ఉన్నది పిడకడ మాంసం ఉండదు ఒంట్లో, కానీ పోరాటం మాత్రం చేస్తూనే ఉంటుంది. ఇది నిజంగా ఈజ్ ఫైటర్ అనే మాత్రం నాకు అనిపించింది. సో అదే విషయం ఎస్మి వాళ్ళ ఫ్యామిలీ అన్నారని, లేడీ టైగర్ అంటున్నారని అది అనుకుంటుంది గచ్చి. నిన్న కూడా ఒక వీడియో చూశాను, ఎవరు ప్రేరణ
అవినాష్ తర్వాత తేజ వీళ్ళు ముగ్గురు ఎవరు ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వస్తే ఎలా బిహేవ్ చేసింది ఏంటి అనేది అక్కడ చేసుకుంటుంటే అది చూసి విష్ణుప్రియ ఎవరు మన పృథ్వీ యస్మి ముగ్గురు కూర్చొని ఏంటి ఆయన పేరు ఏదో ఉంటుంది ఆయన పేరు ఆ పేరు పెడుతూ ప్రేరణ ఏదో అనుకుని ఏదో కులుకుంటుంది. నాకు అనిపించి అబ్బో మీరు మామూలుగా లేదు. ఇప్పుడు వీళ్ళని చూసేసి దాన్ని హైప్ చేసేసి వాళ్ళు గొప్ప అని చెప్తారు. అక్కడ ఏం జరుగుతుంది, ఎవరి మీద ఎవరు పడి ఏడుస్తున్నారు, ఎవరి పడి ఎవరిని కూలుకుంటున్నారు, అవన్నీ కరెక్ట్గా చూడండి. మీకు ఏదో రాసిచ్చినాడు ఆ మధ్య నెలలో తెలుగు కన్నడ అన్నారు. నిజానికి చెప్పాలంటే మొత్తుకుంటాను, ప్రేరణ తెలుగు అమ్మాయి రా బాబు, ప్రేరణ మాత్రమే హైదరాబాద్లో పుట్టింది, మిగతా వాళ్ళు ఎక్కడ పుట్టారో మనకు తెలియదు, కానీ ప్రేరణ అయితే ఖచ్చితంగా హైదరాబాద్లో పుట్టిందని మొత్తుకున్నా వెళ్ళా. ఇప్పుడు చూడండి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎలా మాట్లాడుతుంది, తెలుగు ఎరగదీసి మాట్లాడుతున్నారు. మరి ఎవరు తెలుగు, ఎవరు కన్నడ, ఎవరు హిందీ, అది ఒకసారి చూడండి. అది కూడా ఇప్పుడు మరి అలగొద్దు, తెలుగు కన్నడ అన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి తెలుగు అయిపోయింది, తెలుగు మరి ఇక్కడ వద్దు, ఇక్కడ మళ్ళీ అసలు ప్రేరణ వద్దు, ప్రేరణ విన్నర్ అవ్వకూడదు. ఎందుకంటే అమ్మాయి కదా, అమ్మాయి విన్నర్లు అవ్వకూడదు, అమ్మాయిలు విన్నర్లు అవ్వకూడదు. అవ్వకండి అబ్బా, మీ అమ్మాయిలు అవ్వకండి. ఎందుకంటే మీకు మీరే సపోర్ట్ చేసుకోరు, మీకు మీరే తొక్కేసుకుంటారు, మిమ్మల్ని మీరు ఇష్టపడరు. నాకు తెలిసి ప్రపంచంలో ఒక అందమైన అమ్మాయిని చూస్తే ఇంకొక అమ్మాయి తట్టుకోలేదు. ఒక దాన్ని ఏమంటారు, కష్టపడి పేరు తెచ్చుకున్న అమ్మాయి వైపు ఇంకొక అమ్మాయి చూడలేదు, ఎక్కడ పేరు వచ్చేస్తుంది అని. అబ్బాయిలో నాకు తెలిసి కొద్ది గొప్ప పర్లేదు లోకేలే అన్నట్టు ఉంటారు, కానీ అమ్మాయిలు అయితే మరీ తట్టుకోలేరు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వద్దు, ప్రేరణను విన్నరం చేయకండి. మీరు మీకు నచ్చిన అబ్బాయిలకి వేసుకోండి, మంచి రొమాంటిక్గా ఉన్నవాడిని, మంచి సరదాగా ఉన్నవాడిని, కండలు ఉన్నవాడిని, అలాంటి వాళ్ళకి ఓట్లు వేసుకొని మీరు ఎంకరేజ్ చేయండి. అమ్మాయిలకు మాత్రం మీరు చేయకండి, ఓకేనా? మేము చేస్తాము, మేము ఆట చూస్తాము, ఆట చూసి ఓకే అమ్మాయి ఎంతమంది దగ్గర కూడా పోరాటం చేస్తుంది, ఎంతమంది బలమైన మగవాళ్ళతో కూడా అమ్మాయి పోరాడుతుంది మిగతా అమ్మాయిలతో కంపేర్ చేసుకుంటే. సో రియల్గా ఫైటరు, రియల్ విన్నరు. ఇదైతే నేను డ్యామ్స్ చెప్తున్నాను. నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది కూడా సపోర్ట్ చేస్తారు. ఇంకో విషయం, లాస్ట్ టైము నేను అమర్కి సపోర్ట్ చేశాను. అమర్కి సపోర్ట్ చేసినప్పుడు చాలామంది అమర్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నాకు ఫాలో అయ్యారు, సబ్స్క్రైబ్ చేశారు, నా వీడియో చూశారు. ఇప్పుడు ప్రేరణకి సపోర్ట్ చేయకపోయినా అందులో చాలామంది ప్రేరణకి సపోర్ట్ చేయట్లేదు. మీ ఆలోచన విధానం రాంగ్. కానీ ఉన్నది లైఫ్ ఒకటే, జిందగీ ఏదో సమ్ ఇన్స్టా ఫేజ్. అప్పుడు అమర్కి సపోర్ట్ చేశాడు, నేను అమర్కి సపోర్ట్ చేశాను. ఇప్పుడు నేను ప్రేరణకి సపోర్ట్ చేస్తున్నా, మనోడు కూడా ప్రేరణకి సపోర్ట్ చేస్తాను. మా ఆలోచన విధానం చాలా కరెక్ట్గా ఉంది, మీ ఆలోచన విధానం చాలా రాంగ్గా ఉంది. మీరేం చేస్తున్నారంటే అభిమానంతోనో లేకపోతే ఎక్కడో ఏదో ఇంకొక కనెక్షన్తోనో మీరు చూస్తారు. మాకు అందరూ అక్కడ జీరోలు, అది ఎవరో తెలియదు, అది ఎవరో మాకు అభిమానం పెట్టుకోమన్నమాట. ఆ 20 మంది మీద మాకు ఎటువంటి అభిమానం ఉండదు. అక్కడ జరుగుతుంది ఏంటనేది చూస్తాము, చూసి దాన్ని బట్టి మాత్రమే మేము సపోర్ట్ చేసి మాట్లాడతాము. ఇప్పుడు నేను అలాగ ఆలోచిస్తానంటే ఆ పేజ్ అతను కూడా సేమ్ లాస్ట్ టైం ఎలాగ ఆలోచించాడు, ఇప్పుడు అదే ఆలోచిస్తాడు. అలాగే అనిపిస్తుంది. అంటే మా ఇద్దరికి కరెక్ట్గా అనిపిస్తుంది, మేము కరెక్ట్గానే ఉన్నాము. మరి మీరు మారారు అంటే మీ ఆలోచన విధానం మారింది. మీరు ఎందుకు మారారు? మీరు అవతల ఈ అమ్మాయిని కాకుండా ఇంకెవరికో మీరు ఇంకొకరు సపోర్ట్ చేస్తారో రీజన్ ఏంటి? ఆయన సీరియల్ చూడడం వలన, లేకపోతే ప్రాంతీయత వలన, లేకపోతే హైట్గా ఉంటాడనో, లేకపోతే సన్నంగా ఉంటాడనో, తెల్లగా ఉంటాడనో, లేకపోతే నవ్వుతున్నాడనో, లేకపోతే జోకేసాడనో, ఏదో ఇంకోటి ఏదైనా కనెక్ట్ అయ్యారా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ మీ ఆలోచన విధానం చేంజ్ అయింది, మా ఆలోచన విధానం చేంజ్ అవ్వదు. థర్డ్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఒకేలా ఉన్నాను. వితౌట్ పిఆర్, ఎవరికి పిఆర్గా ఉన్నాను, ఎవరికైతే సపోర్ట్ చేస్తానో, ఎవరైతే మంచిగా అనుకుంటారో, ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో, ఎవరైతే అన్ని విధాలుగా చూసుకొని ఇచ్చేసారో నేను ఖచ్చితంగా వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ కూడా ఒక చిన్నది, బిగ్ బాస్ టీం ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే ఓట్ల పరంగా కాకుండా ఇప్పుడు మనకి ఎలాగైతే కాలేజీలో ప్రాక్టికల్స్ కొన్ని మార్కులు ఉంటాయి, తర్వాత ఎగ్జామ్ కొన్ని మార్కులు ఉంటాయి కదా, ఆ విధంగా ఏంటంటే ఓట్ల పరంగా కొంత శాతం మాత్రం బిగ్ బాస్ టీం ఎంటైర్ షో చూస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఎవరు కరెక్ట్ అనేది చూసి అప్పుడు రెండు టాలీ చేసి విన్నర్ని ప్రకటించాలని నేను అనుకుంటాను. ఆ నాలెడ్జ్ కూడా మీకు లేదు. పిఆర్ టీంలో మేము అమ్ముడుపోయాము, పిఆర్ ఇచ్చిన డబ్బులకో లేకపోతే బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మాకు పర్సంటేజ్ ఇస్తామన్నారు కాబట్టి సో వాళ్ళకి అమ్ముడుపోయాము, మా బతుకులు ఇంతే అని మీరు అనుకుంటే మీకు నచ్చినట్టు చేయండి. ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.